ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారంపై గత వైసీపీ సర్కార్ కనీసం ఒక ప్రెస్ మీట్, ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపణలు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ తల్లి తన కుమార్తె మిస్ అయిందంటూ పవన్ ను ఆశ్రయించారు. ఆయన సూచనతో కదిలిన పోలీసు యంత్రాంగం 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. ఆ యువతి ఆచూకీని జమ్మూలో కనుగొని ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి యువతిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల ఓ మహిళా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటి పర్యంతమైంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మాచవరం పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ విషయాన్ని నేడు కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు. ఎగ్జాక్ట్లీ సార్. మొన్న మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్, అమ్మాయికి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని తీసుకొస్తున్నారు. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తున్నాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ రియాక్టింగ్ వెరీ స్విఫ్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. యువతులను లవ్ ట్రాప్ చేసి ఈ విధమైన నేరాలు చేస్తున్నారని, అలా చేసేవారి పట్ల ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.